మీరు ఏమనుకోవద్దంటే ఒక చిన్న విషయంలో నేను మీతో మాట్లాడతాను. ఎంతమంది బైబిల్ తెచ్చారు? చేతులు ఎత్తండి దయచేసి. ఎంతమంది బైబిల్ తెచ్చారు? అంటే లిన్నకి ఇట్లా వస్తుంది అంటే నేను తెచ్చిన అర్థం అన్నమాట. కొంచెం గట్టిగా లేపన్నా పర్లేదమ్మా. ఎంతమంది బైబిల్ తెచ్చారమ్మా? ఓకే, చాలా సంతోషం. 10 మంది తీసుకొని వచ్చారు. అంటే నేను ఏమంటానంటే, నేను ఒక ఎబ్రోన్ చర్చ్కి వెళ్ళాను. 26th రోజు ఒక ప్రార్థనకు వెళ్ళాను నేను. ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి ముందు ఎంతమంది బైబిల్ తెచ్చారంటే ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉందండి. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది. ఎంత సంతోషం అనిపించిందంటే నాకు. అప్పుడు అనుకున్నాను, మా కర్మేల్ ఎంబీ చర్చిలో కూడా ప్రతి ఒక్కరి చేతిలో ఏముండాలి? బైబిల్ ఉండాలి. బైబిల్ లేకుండా నువ్వు వస్తున్నావంటే నీకు యుద్ధం రాదిగా. నీకు దేవునితో ఏం చేయదు. ఆత్మ సంబంధంగా సాతాను ఎదిరించాలంటే, సాతాను ఆలోచనలు పడగొట్టాలంటే, దేవుని వాక్యం బాగా అర్థం కావాలంటే, అందుకే ఎఫెసీ చదవద్దు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఒకటి ఉంది. ఏ ఖడ్గం అది? సర్వాంగ కవచం. ఖడ్గం, ఆత్మ ఖడ్గం అని ఉంది. దయచేసి వచ్చే వారం ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ చేతిలో బైబిల్ ఉండాలి. అది ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, తీసుకురండి దయచేసి. సెల్ ఫోన్ లేకుండా ఎక్కడికి మనం వెళ్ళాం కదా. ఎక్కడ ఉన్నా సెల్ ఫోన్. మనకు పాస్టర్ వాక్యం చెబుతూ ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళినా కానీ కూడా చేతిలో ఏముండాలంట చెప్తున్నా. అంటే విలువ దానికి ఇస్తున్నారు. కాబట్టి వచ్చేవారు అందరూ కూడా బైబిల్ తీసుకురండి. అందరము కలిసి ప్రభుదాస్ అన్న గారు చక్కగా చదివారు. 5వ అధ్యాయము 7వ వచనం చదువుదాం దయచేసి. 7వ వచనం అందరం చదువుదాం గట్టిగా. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈ ఒక్క వచనములో చాలా గొప్ప విషయాలు దాగి ఉన్నాయి. అందుకే బైబిల్ తెచ్చుకుంటే చూస్తారు, చదువుతారు, వింటారు. పౌలు ఎంత చక్కగా యేసుక్రీస్తు యొక్క ప్రార్థన, యేసుక్రీస్తు యొక్క విధేయత, యేసుక్రీస్తు యొక్క వేదన, యేసుక్రీస్తు యొక్క కన్నీళ్ళు, యేసుక్రీస్తు యొక్క యాచనలు, యేసుక్రీస్తు యొక్క శ్రమ, యేసుక్రీస్తు యొక్క భయభక్తి, ఆ ఒక్క వచనములో ఇన్ని కోట్ చేశాడండి. 5వ అధ్యాయంలో మెల్కీసెదకు యాజకుని గురించి ఉన్నది. కొంచెం మనం పైకి వెళ్తే ఆ తర్వాత యేసుక్రీస్తు దేవుడు ప్రధాన యాజకుడని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ 7వ వచనంలో అంటున్నాడు, యేసుక్రీస్తు శరీరధారి ఉన్న రోజులలో అని అతని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అని చెప్పేసాను ఆల్రెడీ. నేను అతని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో నాకు క్వశ్చన్ ఏమొచ్చిందంటే, యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న రోజులలో పౌలు గారు లేరు. యేసుక్రీస్తు వెంట 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళకి తెలుసు యేసుక్రీస్తు వెంట ఉన్నారు కాబట్టి. కానీ పౌలు గారు యేసుక్రీస్తు వెంట లేడు. మరి ఇన్ని విషయాలు ఎలా తెలుసు పౌలు గారికి? ఎలా తెలుసు అంటే, దమస్కు మార్గములో ఆకాశములో దర్శనం చూశాడు, వెలుగు చూశాడు. ఆ తర్వాత అరేబియా సముద్రం వెళ్ళాడు. అక్కడ పౌలు గారు ప్రార్థన చేసి దర్శనము ద్వారా అనేకమైన విషయాలు యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాడు. ఇదొక విషయం. రెండవదిగా యేసుక్రీస్తు గురించి ఇంకా ఎవరి ద్వారా తెలుసుకున్నాడంటే, పేతురు ద్వారా తెలుసుకున్నాడు, తర్వాత యాకోబు ద్వారా తెలుసుకున్నాడు. ఇవన్నీ విషయాలు పౌలు గారు తెలుసుకొని ఆ ఒక్క 7వ వచనములో యేసుక్రీస్తు జీవితాన్ని మనకు చూపించాడమ్మా. యేసుక్రీస్తు ప్రార్థన మనకు చూపించాడు. చాలా విషయాలు ఉన్నాయి. సో ఇందులో మనకు
యేసుక్రీస్తు ప్రార్థన కనపడుతుంది. యేసుక్రీస్తు దేవుడు ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినా ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక అనుభవం ఉంది, ఒక జ్ఞానం ఉంది. ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఎంత బాగుంటుందంటే, అందుకొరకే బైబిల్ ఉన్నవారు ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త మొదలుకొని అపోస్తుల కార్యం వరకు చదవండి. ఆయన ప్రార్థనలో ఉన్న గొప్పతనం, ఆయన ప్రార్థనలో ఉన్న అనుభవ జ్ఞానం, ఆయన ప్రార్థనలో ఉన్న క్రమము, విధేయత, భయభక్తి, అనుభవం, ఇవన్నీ మనకు తెలుస్తాయండి. ఇవన్నీ మనకు తెలుస్తాయి. అందుకే యేసుక్రీస్తు ప్రార్థనలలో నేను మొట్టమొదటిగా ఏం చూశానంటే, ఆయన ప్రార్థనలలో ఈ 7వ వచనం ప్రకారం నేను మొట్టమొదటిగా ఏం చూశానంటే, చదువుదామమ్మ. నో, అక్కడ ఒక మాట ఉంది, 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేసిండు? ప్రార్థనలు, యాచనలు. అక్కడ ఆగుదామండి. మహారోదనము తర్వాత వెళ్తాను నేను. యేసుక్రీస్తు చేసిన ప్రార్థనలలో ఆ క్రమము నేను గమనించినప్పుడు, ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినా ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు బిడ్డ? ఆసక్తితో. నేర్చుకుందాం. ఆయన బ్యాప్టిజం పొందిన వెంటనే, ఒటుకు వచ్చిన వెంటనే ఇలా కందులెత్తి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆసక్తితో ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన బ్యాప్టిజం తీసుకున్న వెంటనే ప్రార్థన చేశాడండి. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు రాత్రంతా ప్రార్థన చేశాడు, ఉదయకాలం ప్రార్థన చేశాడు, సాయంకాలం కూడా ప్రార్థన చేశాడు. ఒకసారి నాకు సహాయం చేయండి, చూద్దాం. సహాయం చేయండి దయచేసి. మార్కు 1:35, మార్కు సువార్త 1:35. త్వరగా నాకు సహాయం చేయాలి. ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి. చాలండి, రైట్. చూసారండి, యేసుక్రీస్తు ప్రభువు ఆసక్తితో ఎప్పుడు లేచాడంట? పెందల కడ లేచాడు. ఆ తర్వాత దెన్ లూకా సువార్త 6:2, లూకా సువార్త 6:2. ఓమా 6:2 అదే ఉందా? సరే అక్క, నేను రెఫరెన్స్ చాలమ్మా, రైట్. 12వ వచనం. థ్యాంక్ యూ శృతి. యేసుక్రీస్తు ప్రభువు గొప్ప ఆసక్తితో తెల్లవారుజామున ప్రార్థన చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు, సాయంకాలం కూడా ప్రార్థన చేశాడు. ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక ప్రత్యేకమైన ప్లేస్ చూజ్ చేసుకున్నాడు. ఆ ప్రత్యేకమైన ప్లేస్ ఏంటంటే అరణ్యము, ఒలివల కొండ, గెస్తేమైన తోట, ఆ తర్వాత బెత్పాగే, ఇవన్నీ వస్తాయి. సో ఏకాంతముగా వెళ్ళాడు. ఏకాంతముగా వెళ్ళి అక్కడ యేసయ్య ప్రార్థన చేశాడు. మీకు తెలుసా అమ్మ, యేసుక్రీస్తు ప్రభువు రాత్రంతా మాత్రమే కాదు, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కాదు, సాయంకాలం మాత్రమే కాదు, కానీ యేసు ప్రభువు ఈవెన్ చిన్న పిల్లల కొరకు కూడా ఏం చేశాడు? ప్రార్థన. వారి మీద చేతులు ఉంచి వారి కొరకు యేసయ్య ప్రార్థన చేశాడు. ఆ తర్వాత శిష్యుల కొరకు కూడా ప్రార్థన చేశాడు. పేతురు, నీవు శోధనలో పడకుండా, కరెక్టనా? శిష్యులారా, మీరు శోధనలో పడకుండా నేను మీ కొరకు ఏం చేశాడు దేవుడు? ప్రార్థన చేశాడు. చెప్తున్నా, ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఎత్తుకొని ఇలా ఆకాశం వైపు చూసి ఆసక్తితో కృతజ్ఞతాస్తుతులు అదర్వైజ్ ప్రార్థన చేస్తే 5 రొట్టెలు 2 చేపలు ఏమైనాయి? దీవించబడ్డాయి. అందరూ తిని తృప్తి పొందారు. ఇంకో దగ్గర లాజరు చనిపోతే యేసుక్రీస్తు ప్రభు ఇలా పైకి చూసి, నిత్యము నీవు నా ప్రార్థన వినుచున్నావని ప్రార్థన చేసి, లాజరు చెప్పండి బయటికి రా అని బిగ్గరగా ఏం చేశాడు?
కేక వేశాడు. ఇక్కడ స్టాప్ చేస్తాను, ఇక నేను చాలా చెప్పేశాను నేను. అంటే యేసయ్య దేవుడు శరీరధారి అయి ఉన్న రోజులలో పౌలుకి ఏమర్థమైందంటే యేసుక్రీస్తు దేవుడు ఎలా ప్రార్థన చేశాడు? ఎలా చేశాడమ్మా? ఆసక్తితో. రోదన తర్వాత వద్దాం మనం. ఆసక్తితో ఏం ప్రార్థన చేసినా ఆయన ఆసక్తితో చేశాడండి. ఆసక్తితో ప్రార్థన చేసి అద్భుతాలు చేశాడు. ఆసక్తితో ప్రార్థన చేసి ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఎవరండి? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆసక్తితో. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. అందరితో, రష్మిత మొదలుకొని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఆసక్తి కలిగి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారా? మీరు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారా? మీరు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్న సమయంలో ఏదైనా ప్రత్యేకమైన స్థలాన్ని మీరు చూజ్ చేసుకున్నారా? చూసారండి. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్న సమయంలో ఏదైనా ప్లేస్ చూజ్ చేసుకొని ఒంటరిగా ఉన్న సమయంలో మీరు ఆ సమయము దేవునితో మీరు గడిపారా? చూసారా అండి. అందుకే మన పిల్లలు పాట పాడతారు, నా 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 ఏందమ్మది కాదు, లా 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 లా. ఏ ఆనందం అది? ఆసక్తి. ఆసక్తితో నిన్ను, అది కొంతవరకు ఇది వరకే ఉంటుంది. చెప్తున్నాను నేను. పాటలు అన్నీ వచ్చేస్తాయి. నువ్వు ఆరాధన చేసిన ఆసక్తి కావాలి, నువ్వు ప్రార్థన చేసిన ఆసక్తి కావాలి, నువ్వు గుడికి టైంకి రావాలని ఏం కావాలి? అక్క లక్ష్మకు వచ్చింది, ఆసక్తి కావాలి. ఓకే, అన్ని విషయాల్లో ఏం కావాలి బిడ్డ? అమ్మ ఏం కావాలి? యేసయ్య మనకు నేర్పిస్తున్నాడు. జీసస్ ఈజ్ అ గ్రేట్ మోడల్ ఫర్ హస్. గ్రేట్ మోడల్ అండి ఆయన చేసి చూపించాడు. మనం చేయాలి ఆసక్తితో. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి సమయాలలో ఉన్నా నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఒక మాట చెప్పన్నా, పోటీలో చాలామంది ఉన్నారు. అబ్రహాము ఆసక్తితో ప్రార్థన చేశాడు. నెహెమ్యా ఆసక్తితో, యాకోబు ఆసక్తితో, యోనా ఆసక్తితో, దానియేలు ఆసక్తితో, కొర్నేలి ఆసక్తితో, పీటర్ ఆసక్తితో, ఇలా చెప్పుకుంటే చాలా మంది ఉన్నారండి. ఆసక్తితో ప్రార్థన చేసి అద్భుతమైన విజయాలు పొందిన వారు దేవుని వాక్యంలో చాలా మంది ఉన్నారు. యోనా ఆసక్తితో ఎక్కడ ఉండి ప్రార్థన చేసిండు బిడ్డ? ఎక్కడ ఉండి ప్రార్థన చేశాడు? చేప కడుపులో ఉండి ఆసక్తితో ప్రార్థన చేశాడు. అందుకే 3 దినముల తర్వాత యోనా సముద్రపు ఒడ్డున యోనను చేప ఏం చేసింది? కక్కి వేసింది కదా. చెప్తున్నాను. దానియేలుకు శ్రమ వచ్చింది, నింద, అవమానం వచ్చింది. రెఫరెన్స్ చాలా ఉంది, ఎక్కడ నేను చెప్పను నేను, బికాజ్ ఆఫ్ అవర్ టైం. ఎన్ని వచ్చినప్పటికీ దానియేలు ఏం చేశాడు? మేడం గది మీద వెళ్ళి మోకరించి యెరూషలేము కిటికీలు ఓపెన్ చేసి ఎలా ప్రార్థన చేశాడమ్మా? ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తితో. అందుకే ఆ పాట బలి నచ్చింది. ఆసక్తితో నేను పాడి స్తుతించేదా. ఇక హల్లెలూయా అంటే ఇలా ఇక మన పరవశం అయిపోతాం. ఇక నాకు ఇచ్చారు మొన్న ఎబ్రోన్ చర్చ్లో ప్రకాశం పాస్టర్ గారు, జయరాజయ్య గారు మీరు ముందుకు రండి, ముందుకు వచ్చి ఈ పాట పాడు. నాకు ఆ పాట రాదు నాకు. ఇట్లా చూసిన, ఓ మై గాడ్ అంటే నాకు కోయర్ గుర్తొచ్చారు నాకు. ప్రియుడా నీ ప్రేమ, అదేనామా ఆ పాట. కానీ ప్రార్థన చేశాను, దేవుడు గొప్పగా నడిపించాడు. అక్కడ మన ప్రియ సేవకుడు రాకేష్ కూడా ఉన్నాడు, అక్కడ మంచి సాక్ష్యం చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ నేను ఏమంటున్నానంటే, దీని బిడ్డలారా, కర్మేల్ ఎంబి సంఘముగా ప్రతి ఒక్కరము ఎట్లా ప్రార్థన చేయాలన్నా? ఆసక్తి లేకుండా మనం ఏమి చేయలేమండి. రెండవదిగా యేసుక్రీస్తు ఎలాంటి ప్రార్థన చేశాడంటే ఆసక్తితో కూడిన ప్రార్థన మాత్రమే కాదు. కానీ ఒకటి మర్చిపోయాను నేను. ఆసక్తితో మనము యేసయ్య దగ్గరికి ఎలా రావాలంటే, నేను మన సలోమి సిస్టర్ వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్పాను నేను. ఆసక్తితో మనం ఎలా రావాలంటే, చదువుతారా మాట? ఎన్నో వచ్చినామా గారి?
ఎస్, రైట్. సొలొమోను ఒక కుటుంబంలో ఈ వాక్యం చెప్పాను నేను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు ఎవరి దగ్గర రావాలి? కృపాసనము దగ్గరికి రావాలి, ధైర్యముతో రావాలి. అంటే నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే సమయోచితమైన సహాయము తప్పకుండా ఎవరిస్తారు నీకు? ఎవరిస్తారు చెప్పండి, ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడండి. కమలమ్మ చూడటానికి నేను వెళ్ళాను. కమలమ్మ చూడటానికి నేను వెళ్ళాను 3 to 4 సమయం. ఏ హాస్పిటల్ అది? నారాయణ. సో నేను వెళ్ళాను. ఆమె వెంటిలేషన్ మీద ఉంది కమలమ్మ గారు. అవన్నీ పెట్టేశారు, అన్ని పైపులు అవన్నీ పెట్టేశారు. నా దగ్గర ఆమె మాట్లాడతలేదు. ఒక డాక్టర్ గారు పేషెంట్ని చూస్తున్నాడు. సో నేను ఏం మాట్లాడదాం, నన్ను చూస్తుంది, చాలా బాధతో దుఃఖంతో చూస్తుంది. నేను ఏం చెప్పాను నేను అని వెంటనే చేతులు జోడించి ఆసక్తితో ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారు నన్ను ఇట్లా చూస్తున్నాను. కొంచెం గట్టిగా ప్రార్థన చేశాను. ఇలా చూస్తున్నాను. ఎనీహో ప్రార్థన చేశాను. సో కమలమ్మ ఆ కళ్ళతో నాకు సైగ చేసింది, ఏడ్చింది, కొంచెం బాధపడింది. ఇక నేను అనుకున్నా, వెంకటేశ్వర మొక్కలు ఏమనుకోవద్దు, నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి అమ్మగారు రెండు సార్లు అడ్మిట్ అయ్యారు, 2 సార్లు ఆరోగ్యం పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇది 3వసారి వచ్చింది అమ్మగారు మళ్ళా. ఓకే, ఆ సఫకేషన్, ఈ యొక్క చెస్ట్లో మొత్తం కఫ్ నిండిపోయింది. నేను అనుకున్నా దేవుడు అమ్మని పిలుస్తాడేమో అనుకున్నా. అట్లా అనుకున్నాను నేను. కండిషన్ అట్లా ఉంది. మరి ప్రార్థన చేశాను. వచ్చి బయటకు వచ్చిన అంకుల్ని కలిశాను. వాళ్ళ మనమరాలు నాగమని, చాలా మంచిది పాపం. ఆ అమ్మాయిని కలిశాను. కొద్దిసేపు అయినాక జాన్సన్ వచ్చాడు. సార్ ఎక్కడ అంటే వాళ్ళ దగ్గర ఉన్నా అంటే ఆయన కూడా వచ్చాడు. ఆయన కూడా ప్రార్థన చేశాడు. సో విషయం ఏంటంటే, అంకుల్ నేను ఫోన్ చేశాను. నేను అంకుల్ ఎలా ఉంది అమ్మగారు అనగానే, వచ్చింది అంకుల్, ఇంటికి వచ్చింది, పాస్టర్ గారు ఇంటికి వచ్చింది, అమ్మాయి కమలమ్మ ఇంటికి వచ్చింది, బాగానే ఉంది, ఇప్పుడు మంచిగానే ఉంది అన్నప్పుడు ఎంత సంతోషం అనిపించిందో. నేను పాస్టర్మ వెళ్ళాం. పాస్టర్మ వెళ్తే ఇట్లా ప్రైజ్ లార్డ్ చెప్పింది. చూశాను, చాలా సంతోషం అనిపించింది నాకు. ప్రార్థన చేశాను నేను. అలాంటి స్థితిలో కూడా కానుక పెట్టింది. నేను వద్దన్నాను. మా పాస్టర్మ వద్దమ్మా అనగానే, లేదు పాస్టర్ గారు కానికేచ్చు. నాకేమర్థమైందంటే, ఆసక్తితో చేసిన ప్రార్థన ఎప్పుడు నిరర్థకము కాదండి. సమయోచితమైన సహాయము కొరకు మనము వేచి ఉంటే, కృపాసనము దగ్గరికి వస్తే, ఆ కృపాసనం అంటే యేసయ్య దేవుని సన్నిధి వస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కమలమ్మ చేతులు ఎత్తి, అయ్యా మీరు వచ్చారయ్యా అని చాలా సంతోషపడింది. అదండి ఆసక్తితో మనం ప్రార్థన చేస్తే. దాని రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువు ఎలా ప్రార్థన చేశాడంటే, ఇప్పుడు చదువుదాం. 7వ వచనం. శృతి అంటుంది, లీనక్క అంటున్నారు, చాలా మంది అంటున్నారు, శరీరధారి అయి ఉన్న దినములలో, ఇప్పుడు చెప్పండి అమ్మా, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ. యేసయ్య రెండోది గల ప్రార్థన చేశాడంటే, ఓపికతో ప్రార్థన చేశాడు. ఆయన హృదయంలో మహారోదన ఉంది. ఆయన కన్నులో ఏముందమ్మా? మహారోదనముతోను కన్నీళ్లతో యేసయ్య ఏం చేశాడు? ఎట్లా చేశాడు ప్రార్థన? ఓపిక. ఒక మాట చదవండి దయచేసి, మీకు సమయం ఇస్తాను నేను. మత్తయి సువార్త 26:36. త్వరగా 26:36. 26:36. చాలండి, రైట్.
చూసారండి, యేసుక్రీస్తుకు ముందు అర్థమైపోయింది, మనుష్య కుమారుడు శ్రమ అనుభవించే సమయము వచ్చేసింది. ఆ శ్రమలు, ఆ దుఃఖం, ఆ వేదన జ్ఞాపకం చేసుకొని శిష్యులందరినీ, కొందరిని తీసుకున్నాడు, పేతురును, జబదయ కుమారులను, యాకోబును తీసుకొని ఆ యొక్క కొండ, గెస్తమైన తోట, ఒలివల కొండ వెళ్ళి, వేరే దగ్గర ఏముందంటే ఆయన చింతాక్రాంతుడుగా ఉన్నాడు, ఆయన దుఃఖాక్రాంతుడుగా ఉన్నాడు. మహారోదనము అనే మాట ఉపయోగిస్తున్నాను. మహారోదనముతో, అక్కడ దుఃఖం అనే మాట ఉంది అక్కడ. ఎగ్జాక్ట్లీ దుఃఖము అంటే, దుఃఖం అంటే ఏంటి? కన్నీళ్ళు. దుఃఖముతో, కన్నీళ్ళతో 3 సార్లు ప్రార్థన చేశాడండి బైబిల్లో. నన్ను గమనించి ఎన్నిసార్లు అండి? ఓపికతో. శ్రమలు ఇలా ఆవరించి సిద్ధముగా ఉన్నాయి, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని కన్నీటితో, దుఃఖముతో, రోదనముతో యేసయ్య ప్రార్థన చేశాడు. అక్కడ ఇంకా విషయాలు ఏమి లేవు, కానీ నెక్స్ట్ ఇంకో అధ్యాయంలో కొన్ని విషయాలు ఉంటాయి. ఎవరు సహాయం చేస్తారు నాకు? లూకా సువార్త 22:43. త్వరగా ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఓకే, రైట్ అక్క. నాకు అక్కడ మడుగు దగ్గర ఏముందంటే, సరే నేను తర్వాత చెప్తాను. నేను యేసుక్రీస్తు ప్రభువు నన్ను గమనించండి, ఆ తోటలోనికి వెళ్ళి మహారోదనముతో ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయన మోకరించి ప్రార్థన చేశాడు. అది నాకు కావాలి. ఇంకొద్ది మోకరించి ప్రార్థన చేశాడు, తర్వాత సాగిలపడి ప్రార్థన చేశాడు. ఏమున్నాయి బిడ్డ చెప్పండి, త్వరగా చెప్పండి. ఒకటి మోకాలుని, తర్వాత నేను ఆశ్చర్యపోయాను. నేను ఇన్ని ప్రార్థనలు చేయాలంటే, ఇవన్నీ గుర్తు ఉండి ప్రేయర్ చేయాలంటే హింస, బాధ, శ్రమ ఏమవసరం మనకు? ఓపిక. మోకరించాడు, సాగిలపడ్డాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ఆ మత్తయి సువార్త, లూకా సువార్త ఈ వచనాలు గమనిస్తే ఆయన వ్యసనక్రాంతుడుగా ఉన్నాడు, ఏమిడ చింతాక్రాంతుడుగా ఉన్నాడు, తర్వాత దుఃఖాక్రాంతుడుగా ఉన్నాడు. పౌలు గారికి అర్థమైపోయింది యేసుక్రీస్తు శ్రమలలో ఏం చేసిండు? దుఃఖం. అందుకే యేసయ్య కొన్ని చోట్ల కన్నీరు గార్చాడు. ఒకసారి యెరూషలేము దేవాలయం విషయంలో చెప్పండి బిడ్డ, ఏం చేశాడు? కన్నీరు గార్చాడు. ఇంకో దగ్గర ఎక్కడ గార్చాడమ్మా? లాజరు దగ్గర ఏం చేశాడు? కన్నీరు గార్చాడు. ఇప్పుడు గెస్తేమన తోటలో ఏం చేస్తున్నాడు? అందుకే మనం పాట పాడతాం కదా, దుఃఖం అనగానే తొందరగా నాకు సహాయం చేయాలి. బహు దుఃఖములో మునిగేనే, చెమట రక్తముగా మారేనే. చాలండి, చూసానండి, ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట గొప్ప రక్త బిందువు వలె మారింది. ఓపిక అంటే నేను చెప్తున్నా ఒక మాట, ఓపిక అనేది అనుభవం ద్వారా వస్తుందండి. ఓపిక అనేది ఎలా వస్తుంది అంటే, కొన్నిసార్లు వాక్యం చదువుట ద్వారా, విశ్వాసము ద్వారా, భయభక్తి ద్వారా ఓపిక వస్తుంది. ఈ వాక్యం నేను వారమంతా చదివాను. నేను ఇంట్లో ఆడపిల్లలకు కానీ, మగపిల్లలకు కానీ, భర్తలకు కానీ, భార్యలకు కానీ ఏముండాలి? ఓపిక. నేను చెప్తున్నాను కదా, అంత వాక్యమే. మన ఫోకస్ అంతా వాక్యం, మన కేంద్రం అంతా ఏంది నాన్న? వాక్యం. అందుకే మహాత్మా గాంధీ గారు ఆ ఓపిక నేర్చుకున్నారు. కొండ మీద ప్రసంగం విన్నాడు. ఓకే, నెల్సన్ మండేలే ఆ ఓపిక నేర్చుకున్నాడు. మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్, ఆఫ్రికా దేశంలో వివక్షత వచ్చింది యూదులకు, ఆఫ్రికన్స్కి. అంత ఓపిక ద్వారానే వీ కెన్ ఎర్న్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అన్నమాట. నాకేమర్థమైందంటే, ఇంత బహు దుఃఖం, బహురోదన, కన్నీరు,
మోకరించి సాగిలపడి, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి, జస్ట్ నీ చిత్తమైతే, కానీ నా చిత్తము కాదు నీ చిత్తము. కానీ మీకు తెలుసా, ఒక విచిత్రమైన సంఘటన జరిగిందండి. ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక మహత్కార్యం జరిగిందండి. యేసయ్య ప్రార్థన చేస్తుంటే ఓపికతో నేనే ఆశ్చర్యపోయాను తెలుసా. ఆ విచిత్రమైన సంఘటన ఏంటంటే, పరలోకములో నుండి ఒక దూత అతనికి కనబడి అతను ఏం చేసింది ఉందాక, పరలోకములో నుండి యేసు దేవుని కుమారుడా, లోకాన్ని రక్షించేవాడా, లోకాన్ని పరిశుద్ధమైన మార్గంలో నడిపించేవాడా, ఇక పరలోకం నుంచి ఒక దూత వచ్చి ఆయన కనబడి ఏం చేసిందంట, బలపరిచిందండి. బలపరిచాడు అంటే నాకేమర్థమైందంటే, ఎట్లా బలపరిచాడంటే, నేను చెప్తున్నా బాగా వినాలి. ఇక నువ్వు ఇంత ప్రార్థన చేసావు కాబట్టి, రోదన, కన్నీళ్ళు, శ్రమ, దుఃఖముతో ఇంత ప్రార్థన చేసావు కాబట్టి, మోకరించావు, తర్వాత సాగిలపడ్డావు కాబట్టి, ఇక నీకు శిలువ మరణము అక్కర్లేదు, ఇక నీకు శిలువ ఎక్కే అవసరము లేదు, ఇక నీకు శిలువ శ్రమలు నీకు వద్దు అని బలపరిచాడు ఆ యేసయ్య, బలపరిచాడు ఆ దూత యేసయ్యను. నాకేమర్థమైందంటే, ఆ దూత ఏమని యేసయ్యను బలపడ్డాడంటే, శిలువ శ్రమలు భరించుటకు ఏం చేశాడు, నువ్వు శ్రమలు నువ్వు పొందవలసిందే. ఆ శ్రమలు భరించుటకు, సహించుటకు, ఓర్చుకొనుటకు, జయించుటకు దూత ఏం చేశాడు, యేసయ్యను ఏం చేశాడు బిడ్డ, నీకు శ్రమ ఉంటుంది, దేవుని కుమారునిగా తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని నిన్ను పంపించాడు, నీకు ఈ శ్రమ ఉంటుంది, ఆ శ్రమ నీ వద్ద నుండి ఏం చేయను, నేను తీసివేయను, కానీ ఆ శ్రమలో ఏం చేయాలి, నువ్వు తొందరగా ఓపిక కలిగి ఉండాలి, నువ్వు సహించాలి, నీకు నెమ్మది ఉండాలి, తర్వాత నువ్వు జయిస్తావు. చూసారా అండి, ఇలాగే దేవుని వాక్యములో ఎవరైనా ఉన్నారా అండి? సేమ్ ఇలాగనే ఎవరైనా ఉన్నారా? అంటే యేసుక్రీస్తులాగా మోకరించినప్పటికీ, యేసుక్రీస్తులాగా సాగిలపడినప్పటికీ ఇలాగే ఎవరైనా ఉన్నారా? నో. యేసయ్య ప్రార్థన చేశాడు, తొలగించు తండ్రి. పౌలుకు అనేక శ్రమలు వచ్చాయి, అనేకమైన బాధలు వచ్చాయి. ముమ్మారు ప్రార్థన చేశాడు, అయ్యా ఈ ముళ్ళు నా యొద్ద నుండి, దర్శనం చూశాడు, గొప్ప పరిచర్య చేశాడు, ప్రార్థన పరుడు పౌలు కూడా. సో ఆయన హృదయంలో కూడా ఏముంది, ఆయన శరీరంలో ఏముంది, అయ్యా ముళ్ళు తీసాయినైనా, ఈ ముళ్ళుతో నాకు బాధ ఉందయ్యా, ఈ శ్రమతో నాకు బాధ ఉందయ్యా, ఈ ముళ్ళుతో నాకు దిగులు ఉందయ్యా, నాకు చింత ఉందయ్యా, నాకు వేదన ఉందయ్యా, అనారోగ్యం ఉందయ్యా, ప్లీజ్ తీసేనైనా. అప్పుడు యేసయ్య దేవుడు ఓపికతో చేసిన పౌలు ప్రార్థన విని ఏమన్నాడాక, అయ్యా ఆ ముళ్ళు నీ నుండి చెప్పండి తీసివేయబడదు, ఆ ముళ్ళు నీ నుండి తీసివేయబడదు, ఆ శ్రమ నుండి తీసివేయబడదు, బట్ ఆ ముళ్ళు జయించుటకు, ఆ శ్రమను జయించుటకు నా కృప నీకు చాలు. కొందరు అంటారు, కొందరు ఏమంటారంటే, ఇవి ఎప్పుడు పోతాయో అంటే అప్పటికి ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. అవి అటనే ఉంటాయి, అవి అలాగే ఉంటాయి, కానీ నా కృప నీకు. యేసయ్య ఏమంటుందంటే, అమ్మా అవి అటనే ఉంటాయి, కొందరికి ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు, బట్ మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ టు యూ. నా కృప నీకు చాలును. దేని బిడ్డలారా, నిజంగా దేవుడు బలపరిచే దేవుడు అండి. హెబ్రీ పత్రిక 12:9 చదవండి దయచేసి. హెబ్రీ 12:9 త్వరగా. అదే హెబ్రీ 12:9. ఏమా హెబ్రీ
12:9 అమ్మా. నేను ఓకే ఓకే. ఎబ్రీ పత్రిక 7:25 అమ్మా. 7:25 త్వరగా. రైట్, ఎంత మంచి మాట కదా. ఈయన యేసుక్రీస్తు ప్రభువు నిరంతరము జీవించేవాడు కాబట్టి, అనేకుల కొరకు విజ్ఞాపన చేయవాడు కాబట్టి, ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ కూడా ఏం చేస్తారంట? తొందరగా సంపూర్ణంగా ఏం చేస్తాడంట? యేసయ్య దేవుడు రక్షిస్తాడు. యేసుక్రీస్తు విషయంలో దూతను ఏర్పాటు చేశాడు, గమనించండి. దూత బలపరిచాడు. పౌలు విషయంలో దేవుడు తనకు తానే ఒక స్వరముతో మాట్లాడి, నా కృప నీకు తొందరగా. ఇక్కడ స్టాప్ చేస్తానమ్మా. నేను ఈ మధ్య నేను పాస్టమ్మ గారు ఒక ముస్లిం సిస్టర్ ఇంటికి వెళ్ళాం. అమ్మాయి పేరు షైనాజ్. ఆ అమ్మాయి లేవలేదు, ఆ అమ్మాయి కూర్చోలేదు, ఆ అమ్మాయి పడుకోలేదు. ఎన్ని మాటలు చెప్పాను? లేవలేదు, కూర్చోలేదు, పడుకోలేదు. ఈ 3 పనులు ఎవరు చేయాలంటే అటెండర్ చేయాలి. ఒక వ్యక్తి, ఒక సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆమెను లేవనెత్తి కూర్చోబెట్టాలి, పడుకోబెట్టాలి. సో ఇవన్నీ చేయాలి. చాలా కష్టమైన పరిస్థితి. కొన్నేళ్ల నుండి ఆ రోగముతో ఆ సిస్టర్ బాధపడుతుంది, కొన్ని సంవత్సరముల నుండి. నేనైతే ఆశ్చర్యపోయాను తెలుసా. నేను కొన్ని ఏళ్ళ నుండి మ్యారేజ్ కాలేదు అమ్మాయికి. దానిని బట్టి అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా విశ్వసించింది. ఆ ఇంట్లో ఎవరు దేవుని నమ్ముకోలేదండి. ఈ అమ్మాయి దేవుని విశ్వసించింది. ఇంకా ఈ అమ్మాయికి స్వస్థత లేదు. నేను పాఠం వెళ్ళినప్పుడు కుర్చీ చేశారు, కూర్చున్నాం. ఆ అమ్మాయి ఎంత బాగా చెప్తుందంటే, నేను ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాను యేసుక్రీస్తు విషయంలో. ఈ శ్రమలలో కూడా నేను ఎట్లా ప్రార్థన చేస్తున్నా? ఓపికతో ప్రార్థన చేస్తున్నాను. ఇంకా దేవుడు నాకు బలం ఇస్తాడు, నాకు శక్తిని ఇస్తాడు. నేనైతే సూసైడ్ చేసుకోను. నన్ను దేవుడు ఈ విధంగా బ్రతికిస్తే నేను ఇంకా అనేకులకు ఏం చెప్తాను? నేను అమ్మ ఎంత సాక్ష్యము, ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. ఏమ్మా, నాకే అలా విచిత్రం అనిపించింది. ఇట్లా ఉన్నా పర్వాలేదు. యేసయ్య ప్రార్థన చేస్తే దూత బలపరచలేడా? పౌలు ప్రార్థన చేస్తే యేసయ్యనే నా కృప నీకు. నేను ఆశ్చర్యపోయానమ్మా. ఆయన సాక్ష్యాన్ని బట్టి చాలా నేను ఆశ్చర్యపోయాను. నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు తెలుసా ఆ వచనములోనే, ఎబ్రీ పత్రిక 4:7 వచనములోనే యేసయ్య ఇంత ఓపికతో ప్రార్థన చేయటం వలన కొన్ని నేర్చుకున్నాడు. ఆయన శరీరధారి అయి ఉన్నాడు ఈ లోకంలో. ఆయన నేర్చుకున్నాడంటే ఆయన చేసి మనకు చూపించాడు, మనం నేర్చుకోవాలి. ఆయన ఏం చేశాడంటే, ఈ విధముగా ఆసక్తితో ఓపికతో ప్రార్థన చేసినందువలన, అమ్మ అక్కడ భయభక్తులైన మాట ఉందా? రైట్. నేనేమంటున్నానంటే భయభక్తులు నేర్చుకున్నాడు, భయభక్తులు మనకు చూపించాడు. రెండవదిగా ఇంకా మనకి ఏం చూపించాడంటే, చదువుతారమ్మా 5:8. రైట్. ఓపికతో ప్రార్థన చేయటం వలన భయభక్తి వస్తుంది. ఓపికతో ప్రార్థన చేయటం వలన ఏమొస్తుంది బిడ్డ? విధేయత వస్తుంది. చూసారండి, కొందరు ఏమంటారంటే, ఇక నా ఓపిక చెప్పేసేయండి, ఇక నా ఓపిక నశించిపోయింది. కొందరైతే ఓపిక తట్టుకోలేక నోటికి ఏది వస్తే, ఒక పాస్టర్ వాక్యం చెప్తూ వింటాను కాబట్టి కొంతమంది ఆయన వాక్యం చెప్తూ ఆయన ఏమంటాడంటే, కొందరైతే ఓపిక తట్టుకోలేక ఋతురాగాలు వస్తాయంట. ఏమొస్తాయంటాను ఆయన చెప్పాడు. అసలు సీరీ లేదు, మనకు తెలియదు కానీ చెప్తున్నాను. నేనేమంటున్నానంటే, ఓపిక యెహోవా కొరకు మనం ఎట్లా కనిపెట్టుకోవాలి? సహనముతో కనిపెట్టుకోవాలి. దాని మూడవది చెప్తాను నేను,
యేసుక్రీస్తు ఆసక్తితో ప్రార్థన చేశాడు. తర్వాత బిడ్డ ఓపికతో ప్రార్థన చేశాడు. దాని మూడవదిగా ఆయన ప్రార్థనలో ఇంకోటి ఏముందంటే చాలా బాగుంటుంది. నేను నేర్చుకున్నా. నేను ఏ ప్రసంగం చేసినా ఫస్ట్ ఆ ఖడ్గం ఎవరికి గుచ్చుకుంటుంది చెప్పండి? నాకే గుచ్చుకుంటుంది. ఎస్, నాకే గుచ్చుకుంటుంది. మూడవదిగా ఆయన చేసిన ప్రార్థనలో నాకేమనబడింది అంటే, చదవండి 5-7 వచనాలలో అక్కడ ఒక మాట ఉంది, మరణము నుండి రక్షింపగలవానికి అనే మాట ఉంది. చదువుతారమ్మా? చాలా రైట్. తన్ను మరణము నుండి రక్షింపగల అన్నీ అక్కడే ఉన్నాయి. తన్ను మరణము నుండి ఆసక్తి చూసాం, ఓపిక చూసాం. ఇప్పుడు ఏం చూసామంటే మనము, అయ్యా నేను ఎంత ఆసక్తితో ప్రార్థన చేసినా, ఎంత ఓపికతో ప్రార్థన చేసినా, ఎన్ని శ్రమలు నాకున్నా, బట్ ఒకటి ఉంది. ఏముంది? నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎలా ప్రార్థన చేశాడంటే ఒక నిరీక్షణతో ప్రార్థన చేశాడండి. దేంతో బిడ్డ? నిరీక్షణ. ఇన్ని శ్రమల గుండా వెళ్ళినప్పటికీ, ఇంతమంది హేళన చేసినప్పటికీ, కానీ నా తండ్రి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆయన నన్ను ఏం చేస్తాడు? తొందరగా చెప్పాలి. ఏం చేస్తాడు? తొందరగా చెప్పాలి. ఏం చేస్తాడు? రక్షిస్తాడు. మరణము నుండి ఏం చేస్తాడంట? ఎస్. అంటే దీని అర్థం ఏంటంటే మరణము నుండి సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, తండ్రి అయిన దేవుడు మరణములో నుండి తిరిగి, తొందరగా చెప్పాలి, తిరిగి లేపుతాడు. అంత అర్థం ఉంది దాంట్లో. రక్షిస్తాడు అంటే నన్ను ఏం చేస్తాడు? దేవుడు నన్ను లేపుతాడు. మీరు ఆశ్చర్యపోవద్దు దయచేసి. పాత నిబంధనలో దేవుడు ముందే బయలుపట్టాడు. ఏమని బయలుపట్టాడంటే, నీ పరిశుద్ధులు నీవు ఏమంటున్నావు? కుళ్ళు పట్టనియవు. చదువు ఒక మాట, ఎక్కడున్న మాట? కీర్తనలు 16:10. త్వరగా ముగించేస్తా. 16:10. రైట్. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు. యేసుక్రీస్తు దేవుడు, ఎవడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఎవరితో మాట్లాడుతున్నామా? యేసుక్రీస్తు ఒక ఆత్మనంట పాతాళములో విడిచిపెట్టనయ్యాడు. తర్వాత యేసుక్రీస్తు యొక్క శరీరము కానివ్వండి, ఆత్మ కానివ్వండి, కుళ్ళు పట్టనయ్యాడు. అందుకే యేసు ఏమన్నాడంటే, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నటికీ. ఇంకో దగ్గర యేసు ఒక మాట అంటాడు, చెప్తున్నా సమయం వచ్చింది కాబట్టి. ఇంకో దగ్గర ఏమంటాడు యేసయ్య, నాకు ప్రాణం పట్టనీకే అధికారం ఉంది, తిరిగి తీసుకొని దాన్ని తీసుకుంటే కూడా అధికారం ఉంది, పట్టడానికి అధికారం ఉంది. తర్వాత చదువుదాం ఆ మాట ఒకసారి. యోహాను సువార్త 10:17. యోహాను 10:17. రైట్. అది గొప్ప ఆన్సర్ అన్నమాట. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఇందువలననే నా తండ్రి నన్ను ఈ లోకానికి ఏం చేశాడు? నడిపించాడు. చాలండి ఇక వాక్యం. అందుకే పౌలు ఏం చెప్పిండంటే, పౌలు లేఖనముల ప్రకారము యేసు శ్రమపడెను, లేఖనముల ప్రకారం యేసు మృతి నొందెను, లేఖనముల ప్రకారం యేసు. తొందరగా ఇక్కడ స్టాప్ చేస్తాను. ఆసక్తి చూసాం, ఓపిక చూసాం, ఒక నిరీక్షణ చూసాం. ఆ నిరీక్షణ ఏంటంటే, దేవుడు చెప్పినట్లు, యేసయ్య చెప్పినట్లు, పరిశుద్ధాత్ముడు చెప్పినట్లు ముగ్గురు ఒకటే, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నారు? ఏకమై. నన్ను చూసిన వాడు ఎవరు చూస్తారంట? తండ్రిని చూస్తాను. ఇప్పుడు క్వశ్చన్ వేస్తాను మీకు అందరికీ. యేసయ్యకు నిరీక్షణ ఉంది, నా తండ్రిని తప్పకుండా, నా తండ్రి నన్ను తప్పకుండా లేపుతాడు. అందుకొరకే దూత యేసయ్య లేచిన వెంటనే మగ్దలేని మరియ కానివ్వండి, సలోమె కానివ్వండి, ఇతర స్త్రీలు కానివ్వండి, పేతురు, యోహాను వీళ్ళందరూ కానివ్వండి వచ్చినప్పుడు ఆ దూత ఏం చెప్పాడంటే, ఆయన ఇక్కడ, తొందరగా ఆయన ఇక్కడ, తాను చెప్పినట్టే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే,
యేసయ్యకు ఒక నిరీక్షణ ఉంది, మరణము నుండి, యేసు మరణము నుండి దేవుడు రక్షిస్తాడు, యేసు మరణము నుండి దేవుడు తిరిగి లేపుతాడు. సో వాట్ అబౌట్ అవర్ ఏంటమ్మా హోప్? మన నిరీక్షణ చెప్పండి. మన నిరీక్షణ ఏంటండి? మన నిరీక్షణ ఏంటి? మన మన ఓపిక ఏంటంటే మన నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ కూడా ఏంటంటే యేసుక్రీస్తు చనిపోయి ఏ విధముగా తిరిగి లేచాడో మనం కూడా చనిపోయి తప్పకుండా ఏం చేస్తాం? మనము తిరిగి చెప్పండి, తిరిగి లేస్తాం. ఈ మాట ఎక్కడుందంటే ఆ మాట చెప్పడానికి ముందు ఒక నిరీక్షణ ఏంటంటే చదవండి, యోహాను సువార్త 6:14. యోహాను సువార్త 6:14 త్వరగా. యోహాను సువార్త 6:14. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియలను చూసి 6:14 యోహాను 6:14. అమ్మా, నా రక్తము తిని నా రక్తము త్రాగి నా శరీరము తినువాని అనే మాట ఉంది. 53 మీరే సహాయం చేయాలి. 6వ అధ్యాయము యోహాను సువార్త 6:53. మీరు మనుష్య కుమారుని శరీరము తిని రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. రైట్. చాలు బిడ్డ. అంటే ఇక్కడ ఏముందంటే చూడండి, యేసయ్యకు నిరీక్షణ ఉంది, దేవుడు లేపుతాడని మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఎట్లా చూపెట్టాలంటే ఇక్కడ ఉన్న రొట్టె ద్వారా, ఇక్కడ ఉన్న ద్రాక్షరసము ద్వారా నిరీక్షణ చూపించాలి. యేసయ్య అంటున్నాడు, నా రక్తము త్రాగి నా శరీరంలో ఎవరైతే తింటారో వానిని నేను ఎప్పుడు లేపుతా? కాంటెస్ట్ అన్నమాట. అలా వచ్చేసింది అన్నమాట. ఎవరైతే ద్రాక్షరసము తాగుతారో, ఎవరైతే ఆ రొట్టెను తింటారో, అంటే యేసుక్రీస్తు యొక్క శరీరంలో గుర్తుగా ఉన్న రొట్టె, ఆయన రక్తముకు గుర్తుగా ఉన్న ద్రాక్షరసం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇచ్చే ఘనత ఏంటంటే అంత్య దినాన దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట? లేపుతాడు. ఒకటి అంత్య దినాన్ని లేపుతాడు. రెండవది నిత్య జీవం ఇస్తాడమ్మా. నిత్య జీవం. నా రక్తము త్రాగని వానికి, నా శరీరం తినని వానికి నేను నిత్య జీవము ఇవ్వను, అంత్య జీవం అని నేను లేపను. కండిషన్లు అండి. ఇక్కడ స్టాప్ చేస్తాను. ఇక్కడ నేను అందరు కూడా ఏం ఆలోచన చేస్తారంటే ఈ భూమి మీద ఉన్న రోజులే ఆలోచన చేస్తాను, నేను నిరంతరంగా ఉంటాను. కాలములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో. సో ఒకటి ఏంటంటే ఆయన మేఘారుడై మధ్యాకాశంలోనికి ఆయన వస్తున్న సమయంలో క్రీస్తునందు మృతులు తొందరగా ఇక చాలండి మొదట లేస్తాను. సో మనం ఎట్లా ఉండాలంటే మనము ఆసక్తితో ప్రార్థన చేస్తూ, తర్వాత ఓపికతో ప్రార్థన చేస్తూ, తర్వాత నిరీక్షణ కలిగి మనం చనిపోయిన తర్వాత కూడా అయ్యా ఆ మధ్యాకాశంలో నువ్వు మేఘారుడి వచ్చుతున్న సమయంలో నేను నిన్నేం చేస్తా? కలుసుకుంటా. ఫినిష్. నేను నీతో ఉంటానయ్యా. అట నా పాస్టరయ్య, మనం ఉంటామా పాస్టరయ్య అంటే మోషే లేడా? తొందరగా. ఏలియా లేడా? తొందరగా. ఏలియా లేడా? మోషే లేడా? ఏమో దొంగ లేడా అమ్మా? తొందరగా చెప్పాలి. దొంగ లేడా? నేడు నీవు నాతో కూడా చెప్పండి. ఎట్లా ఉంటావు? పరదేశంలో. ఆ తర్వాత దాన్న స్టెఫెన్ లేడా అమ్మా? స్టెఫెన్ లేడా? తర్వాత ఎవరు? సామ్యుయేల్ లేడా? సామ్యుయేల్. ఒక ఆమె ప్రార్థన చేస్తే వచ్చాడు సామ్యుయేల్ కింద నుంచి. ఎవరు ప్రార్థన చేస్తే? కర్ణపిశాచం గల స్త్రీ. చెప్తున్నాను ఒక మాట. ఇన్ని రహస్యాలు నేను దేవుని వాక్యంలో. సో ఈ బల దగ్గరికి రావడానికి ముందు మనం ఏం నేర్చుకోవాలంటే ఆసక్తితో రావాలి, దెన్ ఓపికతో రావాలి, దెన్ ఇలా వస్తే దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి దయచేసి. ప్రార్థన చేద్దాం.